నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. ఈరోజు విషయానికి వస్తే చాలామంది బాధపడుతున్న సమస్య ఏంటంటే బొల్లి మచ్చలు. చర్మ వ్యాధులు అనేక రకాలు ఉన్నాయండి. దాంట్లో ఒకటి బొల్లి. ఇది పెదాల దగ్గర, కండ్ల దగ్గర, ముఖం పైన, చేతుల మీద పొడలాగా తెల్లగా మారిపోతూ ఉంటుంది. ఇది ఒకసారి వచ్చిందంటే చాలా పెరుగుతూ 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 శరీరం అంతా వ్యాపించి వాళ్ళు మానసికంగా కొంగదీస్తూ ఉంటుంది. దీనికి మన ప్రకృతిలో అద్భుతమైనటువంటి ఒక వైద్యాన్ని మీకు తెలియచేయడం కోసము మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి అనువంశ వైద్యాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. చక్కగా వినండి. మీకు మీరుగా కూడా తయారు చేసుకోవచ్చు. మీరు తయారు చేసుకోలేకపోతే మాత్రం మమ్మల్ని నేరుగా వచ్చి కలవచ్చును. శరీరం పైన ఎంత పర్సెంటేజ్ ఉంది దాన్ని చూసి మాత్రమే మేము ఇవ్వగలుగుతాం. ఒకసారి నేరుగా కూడా వచ్చి మీరు కలుస్తారని కోరుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటి పదార్థం ఏంటంటే ఇక్కడ బాగా పండినటువంటి అరటి ఆకు. ఇక్కడ మనము భోజనానికి మాత్రం వాడుతూ ఉంటాం, పండ్లు కాయలు కూడా తింటూ ఉంటాం. అయితే ఈ ఆకులు పడేసే వాళ్ళకు మంచి వైద్యాన్ని మీకు నేను తెలియజేయడం కోసం బాగా చెట్లోనే పండినటువంటి ఆకులు తీసుకొచ్చుకోండి. బాగా ఎండిపోయిన ఆకులను ఈ విధంగా తీసుకొని ఇక్కడ చూడండి, ఈ విధంగా తీసుకొని దీన్ని నిప్పు పెట్టాలి మనం. ఈ విధంగా నిప్పు పెట్టి బాగా కాల్చేసినట్లయితే ఇది బూడిదలాగా నల్లగా బొగ్గులాగా మారుతుంది. మరొక్కసారి అట్ల కర్రతో అలా ఇలా తిప్పి దీన్ని మీరు ఏం చేయాలంటే బాండ్లీలో వేసి బాగా కింద మంట పెట్టి కట్టెల పొయ్యిల మీద బాగా కాల్చినట్టయితే తెల్లటి భస్మం తయారవుతుంది. ఆ విధంగా తయారైనటువంటి భస్మమే ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు కావాల్సింది మొట్టమొదటి ఇంకొక పదార్థం ఏంటి అంటే బావంచాలు. మనకు ఇక్కడ చూడండి, బావంచాలు గోమూత్రంలో కానీ భీము కడిగిన నీళ్ళలో కానీ దీన్ని వేసి ఒక రాత్రి అంతా ఉంచి బాగా పిసికినట్లయితే ఇటు తొక్కంతా పోయి పప్పు మాత్రం మిగులుతుంది. దీన్ని బాగా ఎండించండి. బాగా ఎండించి దీన్ని మీరు ఈ యొక్క పొడి కొట్టుకొని నైస్గా పొడి కొట్టుకొని ఇక్కడ చూడండి ఇప్పుడు తయారు చేసినటువంటి అరటి ఆకుల బూడిదతో కలిపి సేవిస్తూ వచ్చినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం పొందవచ్చు. మరొకటి ఇక్కడ చూడండి, ఇదే తాలకము. దీన్ని ఒక బట్టలో మూటగట్టి అదేవిధంగా మనము సున్నపు నీళ్ళలో అంటే సున్నపు రాళ్ళు తెచ్చి విడగబోసి వేడి నీళ్ళు పోసి దాంట్లో మధ్యలో ఉంచినట్లయితే శుద్ధి అవుతుంది. ఈ విధంగా 7 సార్లు చేసి శుద్ధి చేసినటువంటి తాలకాన్ని తీసుకోండి. తాలకాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపించినటువంటి బావంచాలను తైలంగా మార్చుకొని ఈ యొక్క తైలాన్ని బాగా అరగదీసి ఎక్కడైతే అక్కడ మీకు ఉందో ఈ బొల్లి మచ్చల పైన అప్లై చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ సమస్య నుంచి 100కి 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నివృత్తి చేసుకోవచ్చు. మరొకటి చూడండి, ఇక్కడ మనము ఇంటి దగ్గర పెంచుకునేటువంటి కనకాంబరాల చెట్టు, కనకాంబరాల పూలు వస్తాయి కదా, ఈ పూల యొక్క ఆకులను తీసుకొని నీడను ఎండించుకొని ఈ యొక్క బావంచాల చూర్ణంతో ఒక చిటికెడు వేసి దీన్ని సేవిస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా తప్పనిసరిగా మారుతుంది. అంటే శరీర ధర్మాన్ని అనుసరించి మేమైతే వారి వారి శరీర ధర్మానికి అనుగుణంగా తయారు చేశాము ఇటువంటి మందును. ఈ మందు ఖచ్చితంగా మీరు గోరువెచ్చని నీళ్ళలో సేవిస్తూ వచ్చినట్లయితే ఎంత కాలం నుంచి అన్నా ఉన్ని ఎంత పర్సెంటేజ్ ఉన్నా మీ శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి శీఘ్రంగా
కొంతమందికి నిదానంగా, కొంతమందికి ఇంకొంచెం నిదానంగా ఖచ్చితంగా ఈ బొల్లి మచ్చలను శాశ్వత నివృత్తి చేసుకోవచ్చును. కాబట్టి మీరు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు మీరుగా కూడా శుద్ధీకరణ చేసినట్టు మట్టి వాడడం ఉత్తమము. శుద్ధీకరణం లేనిట్టు అయితే కొన్ని ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి శుద్ధి మీకు చేసుకునేది చేత కాకపోతే మీ సమీపంలో ఉన్నటువంటి వైద్యులను కూడా సంప్రదించి మీరు శుద్ధీకరణ చేసుకొని ఖచ్చితంగా వాడుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.